హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఇండియా పోస్ట్కి సంబంధించిన జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. సో మనకి గత ఏడాది జనవరిలో వచ్చేసరికి దాదాపు 40,000 పోస్టులతో ఇండియా పోస్ట్ అనేది ఈ రిక్రూట్మెంట్ని అయితే నిర్వహించింది. అయితే 2024లో కూడా అంతే సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తామని, దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలో విడుదల చేస్తామని ఇండియా పోస్ట్ అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వలేదు. సో వివిధ రకాల వెబ్సైట్లో ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల అయిందని పోస్టులు అయితే వస్తున్నాయి. సో వాటిని అయితే ఎవరు నమ్మొద్దు. ఇంకా అఫీషియల్గా ఎటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదు. ఒకవేళ మీరు అఫీషియల్గా నోటిఫికేషన్ని చెక్ చేయాలంటే ఎలా చెక్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. సో మీరు అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది చెక్ చేయాలనుకుంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని టైప్ చేయండి. సో మీకు ఇక్కడ స్టార్టింగ్ ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అనేది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్, ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మనకి రిజిస్ట్రేషన్ అనేది హైడ్ అయి ఉంది, ఫర్గెట్ రిజిస్ట్రేషన్ అనేది హైలైట్ అయి ఉంది. సో మీకు అలాగే రిజిస్ట్రేషన్ కోడ్ హైలైట్ అయి ఉంటే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వచ్చినట్లు. లేదా మీకు ఇక్కడ స్క్రోలింగ్లో కూడా 2024 నోటిఫికేషన్ అనేది ఉంటుంది. లేదా ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ డెస్క్రిప్టివ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. సో మీకు అప్పుడు వచ్చేసరికి ఇక్కడ డేట్ మీకు 2024 అని కనిపించినట్లయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విడుదలైనట్లు. సో అలాగే దీనికి సంబంధించిన వివరాలను చూసుకున్నట్లయితే మనకి ఇందులో బీపీఎం అలాగే ఏబీపీఎంకి సంబంధించిన పోస్టులను అయితే భర్తీ చేస్తారు. సో మీరు ఈ పోస్టులకి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మీ యొక్క 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో మీకు వచ్చేసరికి 10వ తరగతి మెరిట్ ప్రకారం అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే దానికి సంబంధించిన వీడియో అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు తప్పకుండా డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.